నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పచ్చని పంట భూముల్లో పారిశ్రామికీకరణ చిచ్చు, చివరకు రైతన్నల నోట్లో మన్ను. కాకినాడ నుంచి పోలేపల్లి సెజ్జల వరకు జరిగిన రాజశేఖర్ రెడ్డి భూపందేరం విశ్వరూపం ఇది. పరిశ్రమలు, ఉపాధి పేరు చెప్పి కారు చౌకగా కొన్ని చోట్ల ఉచితంగా, మరికొన్ని చోట్ల అడ్డదారుల్లో చేసిన భూముల దోపిడీలో సమిధులెందరో, నిర్వాసితులు, బాధితుల గోడు పట్టిందే లేదు. నిబంధనలు ఊసేలేదు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్లు శాసనాల్ని తిరగరాసి అక్రమాన్ని సక్రమం చేసుకున్న ఈ మహానేత ఆయన చెంచాల చివరకు సొంత జిల్లాను కూడా వదిలిపెట్టలేదు. ఒక్క సవరణతో వేలాది మంది బడుగు రైతుల జీవనోపాధికే గోరీ కట్టిన మెగా దోపిడీ అది. మెగా ఇండస్ట్రియల్ పార్క్ పేరు చెప్పిన 26 మండలాల నోట్లో మట్టి కొట్టిన ఈ ఉదంతం నేటి వైఎస్ఆర్ జిల్లా, ఒకప్పటి కడప జిల్లా దైన్యం. కనుచూపు మేర కనబడిన ఏ ప్రాంతాన్ని వదల్లేదు. అవిగో పరిశ్రమలు అంటూ అక్రమంగా వేల ఎకరాల భూములు గుంజుకున్నారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ప్రయోగించి మరీ బాధితులు నోరెత్తకుండా చేశారు. పేరుకి మాత్రం మెగా ఇండస్ట్రియల్ పార్క్, వాస్తవానికి మాత్రం ఒక్క పరిశ్రమ వచ్చిందే లేదు. పచ్చని పంట భూముల్ని బీడువార్చి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థకు కట్టబెట్టి రైతుల్నే కూలీలు చేసిన ఈ దారుణం వైఎస్ఆర్ సొంత జిల్లాలోనే, ఆయన హయాంలోనే జరిగింది. కడప జిల్లా సీకే దిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి మండలాల్లో రైతుల బతుకులు మరీ దారుణంగా చితికిపోయాయి. ఆయా గ్రామాల పరిధిలో వేల ఎకరాలు సాగు చేసుకుంటూ వచ్చిన వందలాది మంది రైతుల భవిష్యత్తుకు దిక్కు లేకుండా పోయింది. మెగా ఇండస్ట్రియల్ పార్క్ అంటూ అక్కడి రైతుల భూముల్ని వైఎస్ సర్కారు బలవంతంగా లాక్కుంది. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టాదారు పాసు పుస్తకాలు పొంది బ్యాంకుల నుంచి రుణాలు సైతం తీసుకుంటున్న భూముల్ని చట్టవిరుద్ధంగా కొన్నారంటూ ఆకస్మికంగా ప్రకటించింది వైఎస్ ప్రభుత్వం. రైతుల భూములు లాక్కోవడానికి వీలుగా 2006లో అసైన్డ్ భూముల చట్టాన్ని శాసనసభ అవసరం లేకుండానే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా హడావుడిగా సవరించింది. ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో పొందిన భూముల్ని సాగు చేసుకుంటున్న రైతుల్ని సైతం వదిలిపెట్టలేదు. ఎకరానికి 1,00,000 మేర చేతిలో పెట్టి భూముల్ని తీసేసుకుంది. ఎన్ని దారుణాలకు ఒడిగట్టి భూముల్ని స్వాధీనం చేసుకున్నా 4 ఏళ్లుగా అక్కడ చేసిందేమీ లేనేలేదు. ఒక్క పరిశ్రమ అక్కడకు రాలేదు. అవన్నీ ఏపీఐఏసీ భూములుగా బోర్డులు వెలిశాయి. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సారవంతం చేసిన భూమిలో కాసింత మట్టిని తీసుకుందామన్నా ఇప్పుడు వీలు కాని దుస్థితి ఏర్పడింది. రాజశేఖర రెడ్డి బతికునేటప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకు సంపాదన కోసమే ఈ పారిశ్రమ ఉక్కుపేట అని ఇక్కడ మా తాడికొట్ల గ్రామ పంచాయతీ, కొప్పర్తి పంచాయతీలో భూములంతా మా పోయినాయి. కాబట్టి రైతులకు ఏమే గాని మబ్బు పెట్టడం కాకుండా వాళ్ళు దండా ఎంచుకొని వాళ్ళ దోచుకోవడం తప్పగా మాకు రైతులకు ఏమే గాని మేలు జరగడం లేదు. ఇది చాలా దారుణము. ఎకరా వచ్చి ఇప్పుడు 15 లక్షలు పోతుంది. వాళ్ళు 1,14,100 కట్టించమంటున్నారు కానీ ఎక్కువ కట్టియమంటున్నారు. కానీ ఆ 1,14,100 అయినా ఇచ్చారనుకుంటే కన్నా అది కూడా వేయడం లేదు. మాకు డబ్బులు ఇలే, మాకు దేశం అన్యాయం పనే చేస్తున్నారు. అందరికి ఇచ్చారు, మాకు మటుకు ఇలే. మా యాడి ఎంత దుక్కు పోయినా కానీ అంతే. ఈ మాట వాళ్ళతో మాట ఇంట్లో మాట లెక్క ఇలే. ఓఎస్కి ఇంటికి తిరిగి కాళ్ళు వచ్చేయలే దొంగ. మేము లెక్కలు పెట్టి దాన్ని కొనుక్కున్నా, మాకు 10 నిమిషాలు లెక్క ఇలే. మా భూమి ఎట్టే ఉంది, మేము లెక్కలు ఇవ్వమంటా అన్నారు.
అది లేక అది వాళ్ళు తెంకుంటే కనుక మేము నిర్భరంగా రోడ్డును పడాలా మేజరు. ఆయన ఇంటికాడికి పోతే ఆయన చేస్తాం చెంతాం అంటాడు, ఆ మాట అనుకోరు. ఏదన్నా ఇటు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు అన్ని తెలుసా, అన్ని ఇచ్చాము, అన్ని చేస్తాము, మీ భూములకు లెక్క వస్తుంది అంటారు. లెక్కీరు ఏమీరు. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం అందరు నాయకులు వస్తారు. కడప జిల్లా అంతటా ఇదే పద్ధతిలో వేల ఎకరాలు ప్రభుత్వం చేజిక్కించుకుంది. వాటిలో చాలా వాటిని అప్పటి పాలకులు తమ బంధుగణాలకు, బాగా కావలసిన వారికి ఏవేవో అవసరాల కోసం అంటూ కేటాయించుకున్నారు. సీకే దిన్నే, వల్లూరు, పెండ్లిమర్రి మండలాల పరిధిలో ఏళ్ల తరబడి కడుపు నింపిన భూములు ప్రస్తుతం వృధాగా పడి ఉన్నాయి. కడుపు తరుక్కుపోయిన ఒకరిద్దరు రైతులు ధైర్యం చేసి పంట వేసినా చుట్టుపక్కల పొలాలు పొదలతో నిండిపోవడంతో అడవి పందులు, జింకలు వచ్చి ఆ కాసింత పంటను నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం స్టాంపు రుసుం వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పుడు అవన్నీ చట్టవిరుద్ధ భూములని చెప్పడం అన్యాయమని ఇక్కడ ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన ఏ రైతును కదిపినా కన్నీటి ప్రవాహమే. పిల్లల పెళ్లిళ్లు, వైద్యం వంటి అత్యవసరాలకు ₹2 వడ్డీకి తెచ్చిన అప్పులు తీర్చలేనంత ఊబి అయ్యాయి. వేరుశెనగ, మధ్యలో కంది పండించి కుటుంబాన్ని హాయిగా పోషించుకునే వారి జీవన చిత్రమే పూర్తిగా మారిపోయింది. భూములు కోల్పోయిన కొందరు రైతులు పాలు అమ్ముకుంటూ బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నారు. పొలం పన్నుల్లో భర్తకు చేదోడు వాదోడుగా ఉండే మహిళలిప్పుడు ఉపాధి హామీ కూలీలుగా మారిపోయారు. అప్పట్లో భూములు చూసి రుణాలిచ్చిన బ్యాంకులు రైతులకు ముఖం చాటిస్తున్నాయి. చింతకొమ్మదిన్నె మండలంలోని కొప్పర్తి, తాడిగొట్ల, రంపలేడు, యాదవపురం, టీజీపల్లి, అంబవరం, బాలుపల్లి ప్రాంతాల్లో 4048 ఎకరాలు సేకరించింది. ఇందులో 3278 ఎకరాలు డీకేటీ భూములు కాగా మిగిలినది ప్రభుత్వ భూమి. 3278 ఎకరాల్లో ఇప్పటి వరకు 2303 ఎకరాలు మాత్రమే అధికారులు పరిహారం ఇచ్చారు. ఇంకా 1000 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. పనికిరాని బీడు భూములకు, మామూళ్లు ముట్టజెప్పిన వారికి మాత్రమే పరిహారం ఇచ్చారు గాని సాగు భూములకు నయా పైసా ఇవ్వలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. డీకేటీ భూమికి ఎకరా ₹1,00,000, పట్టా భూమికి ఎకరా ₹2.5 లక్షల ప్రకారం ప్రభుత్వం ధర నిర్ణయించింది. 3 ఏళ్ల నుంచి బాలుపల్లికి చెందిన రైతులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని ప్రదక్షిణలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. అంటారు కలెక్టర్ కలిపినామని ఆర్డీ కలిపినామంటాడు, కలెక్టర్ కలిపినామంటాడు. మేము అడిగాను, మేము పోయి ఏది నాది 3.5 ఎకరా. దానివల్ల చాలా మంది రైతులు కనీసము ఇంట్లో పిల్లల చదువులు కానీ పెళ్లిళ్ళు ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ఏదైనా ఉన్నతమైన వాళ్ళకు ఇచ్చి పెళ్లిళ్ళు చేయాలనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ భూమి ఎవరికైనా నమ్ముకునే దానికి వీలు లేదు. వీళ్ళు చేసుకునే దానికి చుట్టుపక్కలంతా గవర్నమెంట్ తీసుకున్నది. ఆ డబ్బులు ఇవ్వని దానికి కూడా బౌండరీ వేసేసి ఇదంతా ఏపీఐసి వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి 1-2 రైతుల మధ్యలో పెడితే అడవి పందులు, జింకలు విపరీతంగా ఉన్నాయి. కాస్తో కూస్తో పరిహారం వచ్చే అవకాశం ఉన్న రైతులది మరో వ్యధ. చేతివాటానికి అలవాటు పడిన రెవెన్యూ అధికారులు డబ్బులు ముట్టజెప్పందే ఫైలు కదపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. భూములు పోతున్నట్లు తమకు నోటీసులు ఇచ్చారు, కానీ ఇంతవరకు పరిహారం ఊసే ఎత్తలేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా భూమికి పరిహారం ఇవ్వాలంటే వేలల్లో డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోందనేది మహిళా రైతుల ఆవేదన. ఇలా రైతుల నుంచి సేకరించిన భూముల్ని ఏపీఐఏసీ భారీ మొత్తంలో పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోంది. ప్రభుత్వం నుంచి ఎకరా ₹1,00,000 తీసుకుని ప్రస్తుతం 9 నుంచి 15 లక్షల వరకు విక్రయిస్తోంది. జనానికి మట్టి కూడా మిగల్సని ఈ దోపిడీని ఏమనాలి? ఏ నా కొడుకు పట్టించుకునేవాడే లేడు మమ్మల్ని. ఇంకా మేమేం చేస్తాము, ఇంకా పోనీలే మేము ముండా మోయించుకొని పోయినాయని గొంతు కూర్చోవడం. మాది 15 ఎకరాలు పోయింది. ఎంతైనా రావాలి. ఆ డీకేట్కి ₹1,00,000 ఇచ్చినా 15.5 లక్షలు వస్తుంది. ఏది డబ్బులు ఏది ఎవరికి చెప్పుకోవాలి? మేము రాలే, ఎవరే కానీ రాలే సార్, మాకు రానేలే ఈలే. మేము ఇప్పుడు వాళ్ళే మేమే దౌర్జన్యంగా తీసుకుంటారు. మాకేం తెలియదు. డబ్బులు అడిగినామా, డబ్బులు అడిగితే ఈలే. అసైన్డ్ భూముల విషయంలో నాటి పాలకులు రెవెన్యూ శాఖతోనూ తప్పుడు నివేదికలు తయారు చేయించారు.
అక్కడ మొత్తం 26,903 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయంటూ అప్పట్లో సర్కారు ప్రకటించి వీటన్నిటినీ స్వాధీనపరుచుకుంది. కానీ 1307 ఎకరాల్ని ప్రజా ప్రయోజనాల కోసం నిర్దేశించినట్లు ఒక తప్పుడు నివేదిక తయారు చేసింది. వాస్తవానికి సీకే దినె వంటి మండలాల్లో లాక్కున్న భూములే 1000 ఎకరాలున్నాయి. మరోపక్క ఇలా స్వాధీనపరుచుకున్నవి ఇంకా ప్రభుత్వానికి చెందినవి కలిపి అప్పగించిన భూముల్లో 12 మండలాల పరిధిలో 7,750 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నట్లు ఏపీఐఏసీ పేర్కొనడం గమనార్హం. సాధ్యమైనంత వరకు పేదల భూములను లాక్కుని ఇష్టానుసారం కావలసిన వారికి పంచిపెట్టాలనే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. పేదలకు ఎప్పుడో ఇచ్చిన భూముల్ని వెనక్కు తీసుకోవడానికి ఏకంగా 26 మండలాలను అసైన్డ్ భూముల సవరణ చట్టం కింద ప్రకటించేసిన దారుణమే దానికి తిరుగులేని నిదర్శనం. ఇప్పటికైనా తమకు పరిహారం ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఆందోళన తీవ్రం చేస్తామని రైతులు అంటున్నారు.